అందరికీ నమస్కారం. సెల్నియం జావా ఆటోమేషన్ టెస్టింగ్ ఇన్ తెలుగు సెషన్స్కి స్వాగతం. ఈ సెషన్లో నేను మోడిఫైయర్స్ అనే టాపిక్ని కంటిన్యూ చేయబోతున్నాను. ఇంతకుముందు సెషన్లో ఈ మోడిఫైయర్స్ అనే టాపిక్లో మీకు మోడిఫైయర్స్ అంటే ఏంటివి, ఎన్ని రకాల మోడిఫైయర్స్ ఉన్నాయి, యాక్సెస్ మోడిఫైయర్స్, నాన్ యాక్సెస్ మోడిఫైయర్స్. యాక్సెస్ మోడిఫైయర్స్లో మనము పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్, ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్, ఓకే, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే యాక్సెస్ మాడిఫైయర్స్లో 4 రకాలు ఉన్నాయి కదా: పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్. ఇందులో రెండు మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు సెషన్లో. ఇప్పుడు ఈ సెషన్లో నేను మిగిలిపోయిన మాడిఫైయర్స్ కూడా మీకు వివరిస్తాను. సరే, నెక్స్ట్ వచ్చేసండి. నెక్స్ట్ మాడిఫైయర్ ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది, ప్రైవేట్ అయిపోయింది. నెక్స్ట్ మాడిఫైయర్ వచ్చేసి డిఫాల్ట్ మాడిఫైయర్ అండి. నెక్స్ట్ మాడిఫైయర్ వచ్చేసి మనకు డిఫాల్ట్ మాడిఫైయర్ ఉంది. ఈ డిఫాల్ట్ మాడిఫైయర్ని నేను వేరియబుల్స్ ముందర పెట్టొచ్చు. ఓకే, డిఫైన్ చేయొచ్చు వేరియబుల్స్ తోటి. తర్వాత నేను మెథడ్స్ ముందర పెట్టొచ్చు. తర్వాత నేను మెథడ్స్ ముందర పెట్టొచ్చు. దాని తర్వాత నేను క్లాసెస్ ముందర కూడా పెట్టొచ్చు. ఓకే, వేరియబుల్స్ ముందర పెట్టొచ్చు, మెథడ్స్ ముందర పెట్టొచ్చు, తర్వాత క్లాసెస్ ముందర కూడా పెట్టొచ్చు. వేరియబుల్స్, మెథడ్స్, క్లాసెస్. ఈ డిఫాల్ట్ మాడిఫైయర్ని నేను వేరియబుల్స్ ముందట, మెథడ్స్ ముందట, క్లాసెస్ ముందట కూడా పెట్టొచ్చు. ఓకే, క్లాస్ ముందర పెడితే ఏమవుతుంది, మెథడ్స్ ముందట పెడితే ఏమవుతుంది, వేరియబుల్స్ ముందర పెడితే ఏమవుతుంది, నేను వివరిస్తాను ఇప్పుడు మీకు. ఓకే, ఎట్లా యాక్సెస్ అనేది మాడిఫై అయితే చెప్తాను మీకు. అది అర్థం కావాలంటే ఇక్కడ చూడండి, మీరు ఒక టేబుల్ అనేది డ్రా చేస్తాను మీకు కావాలని. ఇప్పుడు ఇది డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ కదా నేను చెప్పేది. డిఫాల్ట్ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్. అయితే డిఫాల్ట్ మాడిఫైయర్ ఎట్లా అర్థం చేసుకోవాలంటే రెండు భాగాలుగా చేయాలండి దీన్ని అర్థం చేసుకోవడానికి కోసం. ఒకటి ఏంటంటే, ఒక భాగంలో మీరు ఏం రాయాలంటే విత్ ఇన్ ప్యాకేజ్ అని రాయాలి. ఒకవేళ మీరు డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ స్పెసిఫై చేసిన క్లాసెస్ని, వేరియబుల్స్ని, మెథడ్స్ని ఆ ప్యాకేజ్ లోపట్నే యాక్సెస్ చేయాలనుకుంటే అప్పుడు ఎలా ఉంటుంది, అవుట్ సైడ్ ప్యాకేజ్ అయితే ఎలా ఉంటుంది, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా ఉంటుంది. విత్ ఇన్ ద ప్యాకేజ్లో డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ స్పెసిఫై చేసిన క్లాస్, వేరియబుల్స్ అండ్ మెథడ్స్ పబ్లిక్ లాగా బిహేవ్ చేస్తాయండి. పబ్లిక్ మాడిఫైయర్ లాగా బిహేవ్ చేస్తాయి. అదే అవుట్ సైడ్ ద ప్యాకేజ్ అయితే ప్రైవేట్. ఓకే, ప్రైవేట్ లాగా బిహేవ్ చేస్తాయి. ఇంకో విషయం మీకు తెలియాల్సింది ఏంటంటే, డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ అనేది ఒక కీవర్డ్ కాదండి. మీరు ఒక వేరియబుల్, మెథడ్, క్లాస్ ముందట పబ్లిక్ కానీ, ప్రైవేట్ కానీ, ప్రొటెక్టెడ్ కానీ యాక్సెస్ మాడిఫైయర్స్ పెట్టకపోతే ఆటోమేటిక్గా అది డిఫాల్ట్ అండి. డిఫాల్ట్ అని ఒక కీవర్డ్ లేదు. ఓకే, డిఫాల్ట్ ఈ యాక్సెస్ మాడిఫైయర్ సంబంధించిన డిఫాల్ట్ అనే కీవర్డ్ లేదండి. ఒకవేళ మీరు పబ్లిక్ మెన్షన్ చేయకపోయినా, ప్రైవేట్ మెన్షన్ చేయకపోయినా, ప్రొటెక్టెడ్ మెన్షన్ చేయకపోయినా అది డిఫాల్ట్ అయిపోతుంది. దట్టు మీరు ఏం మెన్షన్ చేయలేదు అనుకోండి, వేరియబుల్స్, మెథడ్స్, క్లాసెస్ ముందర పబ్లిక్ కానీ, ప్రైవేట్ కానీ, ప్రొటెక్టెడ్ కానీ మెన్షన్ చేయకపోతే అది డిఫాల్ట్ అయిపోతుంది. డిఫాల్ట్ ఎట్లా పనిచేస్తుంది అంటే, విత్ ఇన్ ద ప్యాకేజ్ ఏమో పబ్లిక్ లాగా పనిచేస్తుంది, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ఏమో ప్రైవేట్ లాగా పనిచేస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలండి. మీరు డిఫాల్ట్ అర్థం కావాలంటే ఇది మీకు అర్థం కావాలి. విత్ ఇన్ ద ప్యాకేజ్ ఏమో పబ్లిక్, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ఏమో ప్రైవేట్. ఓకే, ఇది అర్థమైతే మీకు ఇప్పుడు నేను చెప్పబోయేది, ప్రాక్టికల్గా చెప్పబోయేది అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు మనం ఏ లెవెల్లో ఉన్నామండి, లెవెల్ 9లో ఉన్నాం కదా. లెవెల్ 9ని కంటిన్యూ చేద్దామండి. లెవెల్ 9ని కంటిన్యూ చేద్దాము. దానికోసం నేను ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను. దీనిని లెవెల్ 9 కిందనే లెక్క వాడుతున్నాను. ఎందుకంటే మాడిఫైయర్స్లో నేను రెండు రకాలని చెప్పాను: యాక్సెస్ మాడిఫైయర్స్, నాన్ యాక్సెస్ మాడిఫైయర్స్. యాక్సెస్ మాడిఫైయర్స్ కంప్లీట్ అయిపోతే మీరు లెవెల్ 9 కంప్లీట్ అయిపోతారు. అప్పుడు నేను నాన్ యాక్సెస్ మాడిఫైయర్స్ కూడా చెప్తాను. నాన్ యాక్సెస్ మాడిఫైయర్స్లో లెవెల్ 10 మీరు పాస్ అయిపోతారు. ఓకే, ప్రస్తుతానికి నేను ఈ మిగిలిపోయిన నాన్ యాక్సెస్ మాడిఫైయర్స్, దట్ ఈస్ డిఫాల్ట్ కానీ, ప్రొటెక్టెడ్ కానీ, లెవెల్ 9 కిందనే కన్సిడర్ చేస్తున్నానండి. ఇక్కడ .4 అని ఇస్తాను. నేను ఇచ్చేసి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను, సబ్ ప్యాకేజ్ క్రియేట్ చేసి దాని కింద ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఓకే, S1 అని క్లాస్ పేరు S1 అని ఇచ్చాను. ఫినిష్ చేద్దాం. ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేశానండి. ఈ క్లాస్ క్రియేట్ చేశాను. ఈ క్లాస్ ముందట పబ్లిక్ అనే మాడిఫైయర్ ఉంది. నేను పబ్లిక్ తీసేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ క్లాస్ని నేను పబ్లిక్ పెట్టలేదు, ఇప్పుడు ప్రైవేట్ పెట్టలేదు, ప్రొటెక్టెడ్ పెట్టలేదు. ఏది పెట్టకపోతే డిఫాల్ట్ మాడిఫైర్ అయిపోతుంది. అట్లనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తానండి. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానికి ఒక వాల్యూ అసైన్ చేస్తాను. చేసినప్పుడు ఆ వేరియబుల్ ముందట, ఓకే, ఆ వేరియబుల్ ముందట ఈ డిక్లరేషన్ ముందట నేను పబ్లిక్ కానీ, ప్రైవేట్ కానీ, ప్రొటెక్టెడ్ కానీ పెట్టకపోతే ఇది డిఫాల్ట్ మాడిఫైర్ అయిపోతుంది. క్లాస్ డిఫాల్ట్ మాడిఫైర్ ఉన్నట్టే ఇప్పుడు కీవర్డ్ ఏముండదండి, డిఫాల్ట్ అని చెప్పేసి ఇలా రాయనవసరం లేదు.
డిఫాల్ట్ అని రాయని అవసరం లేదు. ఏ మాడిఫైర్ పెట్టకపోతే క్లాస్ ముందట అది డిఫాల్ట్ మాడిఫైర్ అయిపోతుంది. వేరియబుల్ ముందట కూడా ఏ మాడిఫైర్ పెట్టకపోతే అది డిఫాల్ట్ మాడిఫైర్ అయిపోతుంది. ఇక్కడ మెథడ్ ముందట పబ్లిక్ వాయిడ్ శాంపుల్ అని పెడితే శాంపుల్ మెథడ్ ఉంది కదండి. ఇక్కడ శాంపుల్ ముందట ఏ మాడిఫైర్ ఉందండి? పబ్లిక్ ఉంది. నేను ప్రైవేట్ కూడా పెట్టచ్చు, అట్లనే ప్రొటెక్టెడ్ కూడా పెట్టచ్చు. ఇవి ఏం కాకుండా వాయిడ్ శాంపుల్ అని పెట్టాను అనుకోండి, అప్పుడు ఇక్కడ డిఫాల్ట్ ఉన్నట్టే, ఇక్కడ డిఫాల్ట్ మాడిఫైర్ ఉన్నట్టే, ఇక్కడ డిఫాల్ట్ మాడిఫైర్ ఉన్నట్టే, ఇక్కడ మెథడ్ ముందర కూడా డిఫాల్ట్ మాడిఫైర్ ఉన్నట్టే. మరి ఈ క్లాస్లో ఒక వేరియబుల్ మెథడ్ ఉంది, ఈ క్లాస్ కూడా డిఫాల్ట్ మాడిఫైర్ తోటి ఉంది, వేరియబుల్ కూడా డిఫాల్ట్ మాడిఫైర్ తోటి ఉంది, మెథడ్ కూడా డిఫాల్ట్ మాడిఫైర్ తోటి ఉంది. మరి ఇదే ప్యాకేజ్లో, ఈ 4 అనే ప్యాకేజ్లోనే ఎక్కడైతే ఈ ప్యాకేజ్లో S1 అనే క్లాస్ ఉందో దానిలో వేరియబుల్ అనే మెథడ్ ఉంది, ఇవన్నీ డిఫాల్ట్ ఉన్నాయో అదే ప్యాకేజ్లో నేను డెమో 4 అని ఇస్తాను. డెమో 4 అని చెప్పేసి ఇచ్చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఇచ్చేసి నేను మరి ఈ క్లాస్ని కానీ ఈ వేరియబుల్ కానీ ఈ మెథడ్ని కానీ ఇక్కడ యాక్సెస్ చేయగలుగుతున్నాం అనేది చూస్తాను. ఓకే, ఈ క్లాస్ని కానీ ఈ వేరియబుల్ కానీ ఈ మెథడ్ని కానీ ఇక్కడ యాక్సెస్ చేయగలుగుతున్నాను అనేది చూద్దాం. యాక్సెస్ ఎట్లా తెలుస్తుందండి? ఇక్కడ క్లాస్ ఇక్కడ యాక్సెస్ ఎట్లా తెలుస్తుంది అంటే S1 ఈజ్ ఈక్వల్ టు న్యూ S1 ఈజ్ ఈక్వల్ టు న్యూ S1. ఓకే, S1 ఈజ్ ఈక్వల్ న్యూ S1 అని చెప్పేసి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. S1 ఈజ్ ఈక్వల్ న్యూ S1 అని ఈ క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఓకే, అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందంటే మీనింగ్ ఏంటంటే క్లాస్ అనేది యాక్సెస్ అవుతుంది. అంటే ఒకవేళ డిఫాల్ట్ మాడిఫైర్ క్లాస్ని డిఫాల్ట్ మాడిఫైర్ తోటి స్పెసిఫై చేస్తే ఓకే, క్లాస్ అనేది విత్ ఇన్ ద ప్యాకేజ్ పబ్లిక్ అన్నట్టే. ఇక్కడ పబ్లిక్ ఉన్నట్టే, మీరు విత్ ఇన్ ద ప్యాకేజ్ ఇక్కడ పబ్లిక్ ఉన్నట్టే అండి. ఓకే, అందుకోసం ఇక్కడ యాక్సెస్ అవుతుంది. అలానే నేను S1 డాట్ చూడండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఇది ఎందుకు వస్తుంది? ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ రాంగ్ ఏదో చేస్తున్నాను. సరే, S1 డాట్ ఏ యాక్సెస్ అవుతుంది చూడండి. వేరియబుల్ కూడా యాక్సెస్ అయింది. ఇక్కడ డిఫాల్ట్ మాడిఫైర్ తోటి ఏ మాడిఫైర్ లేకపోతే డిఫాల్ట్ మాడిఫైర్ కదా, అలా డిఫాల్ట్ మాడిఫైర్ తోటి స్పెసిఫై చేసిన వేరియబుల్ పబ్లిక్ లాగా బిహేవ్ చేస్తుంది. యాక్సెస్ చేయగలుగుతున్నాం అంటే ఇది పబ్లిక్ అన్నట్టే కదా, విత్ ఇన్ ద ప్యాకేజ్ పబ్లిక్ అండి. ఓకే, S1 డాట్ శాంపుల్ విత్ ఇన్ ద ప్యాకేజ్ పబ్లిక్ అండి. S1 డాట్ శాంపుల్ అంటే విత్ ఇన్ ద ప్యాకేజ్ పబ్లిక్ అండి. ఓకే, సేవ్ చేద్దాం, రన్ చేద్దాం. ఇక్కడ ఓకే, రైట్ క్లిక్ రన్ జాబ్ అప్లికేషన్ అన్నప్పుడు 5 ప్రింట్ అయింది. చూడండి ఇక్కడ మెథడ్లో ఏం లేదు కాబట్టి ఏం కాలేదు. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని చెప్పేసి ఇన్సైడ్ శాంపుల్ మెథడ్ అని పెడతాను. ఓకే, సేవ్ చేద్దాం, సేవ్ చేసి రన్ చేద్దాం. రైట్ క్లిక్ రన్ జాబ్ అప్లికేషన్. అప్పుడు 5 ఉంది, ఇన్సైడ్ శాంపుల్ మెథడ్ కూడా ఉంది. 5 ఉంది, ఇన్సైడ్ శాంపుల్ మెథడ్ కూడా ఉంది. 5 ఉంది, ఇన్సైడ్ శాంపుల్ మెథడ్ కూడా ఉంది. ఓకే, సరే ఇదంతా బాగానే ఉంది. విత్ ఇన్ ద ప్యాకేజ్ ఈ క్లాస్ కానీ వేరియబుల్ కానీ మెథడ్ కానీ ఓకే, విత్ ఇన్ ద ప్యాకేజ్ ఈ క్లాస్ కానీ వేరియబుల్ కానీ మెథడ్ కానీ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అంటే పబ్లిక్ లాగా బిహేవ్ చేస్తున్నాయి. దాని తర్వాత ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేస్తానండి. ఓకే, ఆ ప్యాకేజ్ పేరు 5 అని ఇస్తాను. ఓకే, level 9.5 అని ఇస్తాను. ఓకే, వేరే ప్యాకేజ్. ఈ ప్యాకేజ్లో నేను ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. డెమో 5 అనే క్లాస్ క్రియేట్ చేసి మెయిన్ మెథడ్ తోటి రాసుకున్న తర్వాత డ్రాగ్ చేసిన తర్వాత ఈ మెథడ్ లోపల నేను S1 ఈజ్ ఈక్వల్ టు న్యూ S1 అంటే కుదరదండి. ఇలా కుదరదు, మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేరు. ఈ S1 అనే క్లాస్ వేరే ప్యాకేజ్లో ఉన్న ఈ S1 అనే డిఫాల్ట్ మాడిఫైర్ తోట ఉన్న S1 అనే క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేరు. ఎందుకంటే అవుట్ సైడ్ ద ప్యాకేజ్. ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నారంటే డెమో 5 ఏమో 5 ప్యాకేజ్, S1 ఏమో 4 ప్యాకేజ్, వేరే ప్యాకేజ్లో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో అవుట్ సైడ్ ద ప్యాకేజ్లో ఉన్న డిఫాల్ట్ క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేను. ఎందుకంటే అవుట్ సైడ్ ద ప్యాకేజ్ డిఫాల్ట్ ఎలా పనిచేస్తుందండి? ప్రైవేట్ లాగా పనిచేస్తుంది. ప్రైవేట్ అంటే ప్రైవేట్ టు ద క్లాసే కదా, అవుట్ సైడ్ ద క్లాస్ యాక్సెస్ చేయలేమన్నట్టు. ఓకే, S1 ఈజ్ ఈక్వల్ టు న్యూ S1 అంటే ఎర్రర్ వస్తుందండి. ఇక్కడ చూడండి, కెనాట్ బి రిజాల్వ్డ్. సార్ మరి పాసిబిలిటీ ఏంది? ఇప్పుడు క్లాస్ ఏ రానప్పుడు వేరియబుల్స్ ఏమొస్తాయండి? సరే ప్రస్తుతానికి దీన్ని పబ్లిక్ చేద్దాం కావాలని చెప్పేసి. పబ్లిక్ చేసిన అనుకోండి, ఇంపోర్ట్ చేసుకోమంటది. ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇది క్లాస్ని నేను డిఫాల్ట్ పెడితే మాత్రం యాక్సెస్ కాలేదండి. ఇప్పుడు కావాలని నేను పబ్లిక్ పెట్టాను, ఎందుకంటే వేరియబుల్ మెథడ్ కూడా చూపించాలి కాబట్టి. సరే ఇది పబ్లిక్ కాబట్టి యాక్సెస్ చేసుకున్నాను అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ S1 డాట్ ఏ వస్తుందా అండి? రాదు. ఎందుకంటే ఈ వేరియబుల్ కూడా ఈ క్లాస్ పబ్లిక్ అయినంత మాత్రాన వేరియబుల్ మెథడ్ ఇంకా డిఫాల్టే కదండి. వేరియబుల్ కూడా
డిఫాల్ట్ అయినప్పుడు అవుట్ సైడ్ ఇప్పుడు ఇది ఈ క్లాస్ వచ్చేసి అవుట్ సైడ్ ద ప్యాకేజ్ లో ఉంది కాబట్టి S1.a అంటే రాదండి. ఓకే, S1.a అంటే రాదు, ఈజ్ నాట్ విజిబుల్ అని అంటది. ఓకే, అట్లనే శాంపుల్ S1.sample కూడా రాదండి. S1.sample కూడా రాదు. ఓకే, S1.sample కూడా రాదు, నాట్ విజిబుల్. ఓకే, ఇది నాట్ విజిబులే, ఇది నాట్ విజిబులే, రెండు ప్రైవేట్ లాగా యాక్ట్ చేస్తున్నాయి. ఇంతకుముందు క్లాస్ కూడా ప్రైవేటే ఉండే, కాకపోతే కావాలని పబ్లిక్ చేసి యాక్సెస్ చేసేటట్టు చేశాను. ఇప్పుడు అది కూడా తీసేస్తాను. అన్నిట్లో ఎర్రర్స్ వస్తాయండి, ఇక్కడ ఎర్రర్స్. ఈ ఎర్రర్స్ వస్తున్నాయి కాబట్టి ఎర్రర్స్ పోయినాయి, ఎర్రర్స్ రిజాల్వ్ కావాలి, ఎర్రర్స్ కూడా వస్తాయండి. ఓకే, సో ఇదండి, ఇక్కడ ఇంపోర్ట్ కూడా చేయలేకపోతున్నారు మీరు, ఎందుకంటే అది ప్రైవేట్ లాగా బిహేవ్ చేస్తుంది కాబట్టి. ఇవన్నిటిని నేను కామెంట్ చేసేస్తాను. ఓకే, సో మనకి ఎర్రర్ రావద్దని. సో ఇదండి, ఇది డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్ అయితే ఇలా ఉంటుంది పరిస్థితి. ఓకే, డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్ అయితే ఇలా ఉంటుంది పరిస్థితి. డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్ స్పెసిఫై చేసిన క్లాసెస్, వేరియబుల్స్ అండ్ మెథడ్స్ విత్ ఇన్ ద ప్యాకేజ్లనేమో, ఇన్సైడ్ ద ప్యాకేజ్లనేమో పబ్లిక్ లాగా బిహేవ్ చేస్తాయి. ఓకే, అవుట్ సైడ్ ద ప్యాకేజ్లనేమో ప్రైవేట్ లాగా బిహేవ్ చేస్తాయి. చాలా మంది దీన్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఏం లేదంటే కన్ఫ్యూజ్ కావడానికి సింపుల్ విషయం గుర్తుపెట్టుకుంటే డిఫాల్ట్ అనేది గుర్తుంటుంది మీకు ఎప్పటికీ. ఏంటంటే డిఫాల్ట్ మాడిఫైర్ అంటే ఏ యాక్సెస్ మాడిఫైర్ పెట్టకపోతే డిఫాల్ట్ మాడిఫైర్, అది ఫస్ట్ రూల్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ రూల్ ఏంటంటే డిఫాల్ట్ మాడిఫైర్ పెట్టిన స్పెసిఫై చేసిన క్లాస్ కానీ వేరియబుల్ కానీ మెథడ్ కానీ విత్ ఇన్ ద ప్యాకేజ్లో అవి పబ్లిక్ లాగా పనిచేస్తాయి. అవి బై డిఫాల్ట్ పబ్లిక్ లాగా పనిచేస్తుంది, అంటే యాక్సెస్ చేసుకోవచ్చు విత్ ఇన్ ద ప్యాకేజ్లో, ఎట్లా అంటే అట్లా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, కానీ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ అయితే మాత్రం ప్రైవేట్ అంటే యాక్సెస్ చేసుకోలేము. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇది గుర్తుండిపోతుంది. ఓకే, విత్ ఇన్ ద ప్యాకేజ్ పబ్లిక్ అని, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ప్రైవేట్ అని, ఇవి రెండు ఇది ఇంతే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మరి ఇప్పుడు ఇంకొక మాడిఫైర్ కూడా చూద్దాం. ఇప్పుడు మనం మీకు డిఫాల్ట్ కూడా చెప్పేస్తాను. మరి ఇంకో మాడిఫైర్ ఏముంది అంటే ప్రొటెక్టెడ్ అనే మాడిఫైర్ ఉందండి. ఓకే, ప్రొటెక్టెడ్ అనే మాడిఫైర్ ఉంది. ఈ ప్రొటెక్టెడ్ మాడిఫైర్ ఏంటి అంటే ఈ ప్రొటెక్టెడ్ మాడిఫైర్ని మనం వేరియబుల్స్ ముందట, మెథడ్స్ ముందట మాత్రమే స్పెసిఫై చేయొచ్చు, క్లాస్ ముందట పెట్టలేమండి. ఓకే, క్లాస్ ముందట పెడితే ఇల్లీగల్ మాడిఫైర్ అని ఒక కంపైలర్ అని వస్తుంది. ఓకే, ఎలాగైతే ప్రైవేట్ని మనం వేరియబుల్స్ మెథడ్స్ ముందటనే పెట్టగలుగుతాము, ఓకే, స్పెసిఫై చేయగలుగుతాము, క్లాస్ ముందట స్పెసిఫై చేయలేము, అలానే ప్రొటెక్టెడ్ని కూడా వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ముందటనే స్పెసిఫై చేయొచ్చు. వేరియబుల్స్ మెథడ్స్ ముందటనే మనము స్పెసిఫై చేయొచ్చు. ఓకే, వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ముందటనే స్పెసిఫై చేయొచ్చు, క్లాసెస్ ముందట స్పెసిఫై చేయలేము ప్రొటెక్టెడ్ మాడిఫైయర్ని. ఓకే, ఆ, అది ఎలా అంటే చూపిస్తాను మీకు, ప్రాక్టికల్గా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొటెక్టెడ్ అనే మాడిఫైయర్ని మీరు వేరియబుల్ అండ్ మెథడ్ ముందరనే స్పెసిఫై చేయొచ్చు. తర్వాత క్లాస్ ముందర స్పెసిఫై చేయాలని దానికి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ సబ్ ప్యాకేజ్ క్రియేట్ చేస్తానండి, .6 అని చెప్పేసి ఒక సబ్ ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను. దీనిలో ఒక క్లాస్ క్రియేట్ చేస్తానండి. ఓకే, సిఏ అని చెప్పేసి ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను, ఏదో ఒక క్లాస్ ఫినిష్ చేసేద్దాం. ఒక క్లాస్ క్రియేట్ అయిందండి. ఓకే, ఈ క్లాస్ ముందర పబ్లిక్ ఉంది కదా, పబ్లిక్ తీసేసి ప్రొటెక్టెడ్ పెడతాను. చూడండి, ఇమీడియట్గా ఎర్రర్ వచ్చేస్తుంది, ఇల్లీగల్ మాడిఫైర్ అనే ఎర్రర్. ఎప్పుడైతే ప్రైవేట్ పెట్టినప్పుడు కూడా ఇలాంటి ఎర్రర్ వచ్చింది మనకి. ప్రైవేట్ మాడిఫైర్ ఇంతకుముందు సెషన్లో ప్రైవేట్ మాడిఫైర్ పెట్టినప్పుడు కూడా క్లాస్ ముందర ప్రైవేట్ పెట్టలేదు అనే ఎర్రర్ వచ్చింది. ఓన్లీ పబ్లిక్ పెట్టచ్చు. ఓకే, ఓన్లీ పబ్లిక్ పెట్టచ్చు, లేకపోతే డిఫాల్ట్ పెట్టచ్చు. ఏం పెట్టకుండా ఉండొచ్చు, ఏం పెట్టకుండా ఉంటే డిఫాల్టే కదా. పబ్లిక్ పెట్టచ్చు, ఏం పెట్టకుండా ఉంటే డిఫాల్ట్. కానీ నేను ఇక్కడ ప్రైవేట్ పెడితే ఓకే, ఇల్లీగల్ మాడిఫైర్ వస్తుంది. అట్లనే నేను ప్రొటెక్టెడ్ పెడితే కూడా ఇల్లీగల్ మాడిఫైర్ ఎర్రర్ వస్తుందండి. ఓకే, ప్రొటెక్టెడ్ పెడితే కూడా ఇల్లీగల్ మాడిఫైర్ ఎర్రరే వస్తుంది. ఓకే, ప్రైవేట్ పెట్టిన ఇల్లీగల్ మాడిఫైర్ ఎర్రర్ వస్తుంది, ప్రొటెక్టెడ్ పెట్టిన ఇల్లీగల్ మాడిఫైర్ ఎర్రరే వస్తుంది. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఓకే, ఆ, ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి నేను పబ్లిక్ అనే పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సందర్భంలో నేను చెప్పాల్సింది ప్రొటెక్టెడ్ పెట్టలేదు కాబట్టి నేను పబ్లిక్ పెట్టుకున్నా. ఓకే, సరే ఉండని, పబ్లిక్ ఉండని. దాని తర్వాత ఈ క్లాస్ లోపల ఒక వేరియబుల్, ఒక మెథడ్ ఏదో శాంపుల్గా నేను క్రియేట్ చేస్తానండి. ఏంటి A=5 అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్ ముందట ప్రొటెక్టెడ్ మాడిఫైర్ తోటి స్పెసిఫై చేస్తాను. అట్లనే మెథడ్ కూడా పబ్లిక్ అని కాకుండా ప్రొటెక్టెడ్ వాయిడ్ శాంపుల్ అని ఒక మెథడ్ క్రియేట్ చేసి system.out.println అని రాసి ఓకే, ఇన్సైడ్ శాంపుల్ మెథడ్ అని రాసుకుంటాను. ఇక్కడ అంత బాగానే ఉంది. ఇప్పుడు ఓకే, క్లాస్ ముందట ప్రొటెక్టెడ్ పెట్టలేము, వేరియబుల్ అండ్ మెథడ్ ముందటనే ప్రొటెక్టెడ్ పెట్టచ్చు. ఇక్కడ చెప్పాను మీకు ఆల్రెడీ. ప్రొటెక్టెడ్ అనేది వేరియబుల్ అండ్ మెథడ్ ముందటనే, ప్రైవేట్ కూడా వేరియబుల్ మెథడ్ ముందటనే, ప్రొటెక్టెడ్ కూడా వేరియబుల్ మెథడ్ ముందటనే, పబ్లిక్ మాత్రం వేరియబుల్ మెథడ్స్ క్లాసెస్, డిఫాల్ట్ కూడా వేరియబుల్స్ మెథడ్స్ క్లాసెస్. కానీ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ మాత్రం వేరియబుల్స్ మెథడ్స్ మాత్రమే. కొన్ని గుర్తుపెట్టుకోవాలండి, తప్పదు. ఓకే, సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైర్ అన్నాను కదా, ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైర్.
అయితే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ లాగానే ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్ కూడా ఉంటుందండి. ఓకే, డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ లాంటిదే డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ లాగానే ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్ ఉంటుంది. ఓకే, విత్ ఇన్ ప్యాకేజ్ విత్ ఇన్ ప్యాకేజ్ అవుట్ సైడ్ ప్యాకేజ్. విత్ ఇన్ ప్యాకేజ్ ఇక్కడ కూడా డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ కూడా విత్ ఇన్ ప్యాకేజ్ అవుట్ సైడ్ ప్యాకేజ్, ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్ కూడా విత్ ఇన్ ప్యాకేజ్ అవుట్ సైడ్ ప్యాకేజ్. ఓకే, రెండు కూడా అంతే అండి. ఓకే, అయితే ఇక్కడ ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్ విత్ ఇన్ ప్యాకేజ్లో ఎలా పనిచేస్తుంది అంటే పబ్లిక్ లాగానే పనిచేస్తుంది, సేమ్ డిఫాల్ట్ లాగానే. మరి అవుట్ సైడ్ ద ప్యాకేజ్లో ప్రైవేట్ లాగానే పనిచేస్తుంది, సేమ్ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ లాగా. ఏం తేడా ఉంది మరి? ఇప్పుడు డయాగ్రామ్ చూస్తే ఇక్కడ తేడా ఉందా అండి మీకు? ఇక్కడ ఏమైనా తేడా ఉందా? డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ కి ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్ ఒక్క చిన్న తేడాను ఉందా? రెండు సేమ్ లాగానే ఉన్నాయి కదా. డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ కూడా విత్ ఇన్ ద ప్యాకేజ్ పబ్లిక్ లాగా ఉంది, డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ప్రైవేట్ లాగా ఉంది. ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్ కూడా విత్ ఇన్ ద ప్యాకేజ్ పబ్లిక్, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ప్రైవేట్. తేడా ఏం లేదు, కానీ ఒక చిన్న తేడా ఉందండి. ఆ తేడా ఏందనేది ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఇది ప్రైవేట్ కావచ్చు, కానీ ఎక్సెప్ట్ ఫర్ చైల్డ్ క్లాసెస్. ఓకే, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో చైల్డ్ క్లాసెస్ ఒక అవుట్ సైడ్ ద ప్యాకేజ్లో ఒక చైల్డ్ ఈ క్లాస్ సంబంధించిన ఆ, ఏమంటారు వేరే ప్యాకేజ్లో ఉన్న క్లాస్ సంబంధించిన చైల్డ్ క్లాస్ వేరే ప్యాకేజ్లో ఉన్నప్పుడు మాత్రం యాక్సెస్ చేసుకోవచ్చు, అప్పుడు ప్రైవేట్ కాదు. మిగతా అన్ని క్లాసెస్కి ప్రైవేటే. ఓకే, ఇక్కడ అది చైల్డ్ క్లాస్ కానీ నార్మల్ క్లాస్ కానీ ప్రైవేటే. కానీ ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైర్ అలా కాదండి. విత్ ఇన్ ద ప్యాకేజ్ పబ్లిక్, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ కంప్లీట్లీ ప్రైవేట్ అండి. అవుట్ సైడ్ ద ప్యాకేజ్ కంప్లీట్లీ ప్రైవేట్ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్. ఇక్కడ ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైర్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ప్రైవేట్ అన్ని క్లాసెస్కి, కానీ చైల్డ్ క్లాసెస్ తప్ప. ఓకే, చైల్డ్ క్లాసెస్కి తప్ప మిగతా అన్ని క్లాసెస్కి ఇది ప్రైవేట్. కానీ ఇక్కడ అన్ని క్లాసెస్కి ఇది ప్రైవేట్. ఇక్కడ క్లాసెస్కి ప్రైవేట్ కాకపోతే చైల్డ్ క్లాసెస్ కాదు. ఓకే, అది ఇది అండి, ఈ ఒక్క తేడాతోటి డిఫరెంట్ ఉంటుందండి ఇది. ఓకే, ఈ ఒక్క తేడా మీకు అర్థమైతే ఎక్సెప్ట్ ఫర్ చైల్డ్ క్లాసెస్కి ప్రైవేట్ కాదు అనేది మీకు ఆ విషయం అర్థమైతే డిఫాల్ట్కి ప్రొటెక్టెడ్ మధ్యలో డిఫరెన్స్ మీకు అర్థమైనట్టే అండి. ఓకే, ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్ ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైర్ అంటారు. మీరు ఒకవేళ విత్ ఇన్ ద ప్యాకేజ్ పబ్లిక్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ప్రైవేట్, ప్రొటెక్టెడ్ కూడా విత్ ఇన్ ద ప్యాకేజ్ పబ్లిక్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ప్రైవేట్ అని చెప్పారనుకోండి, మరి డిఫరెన్స్ ఏందని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే అవును డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్ ఓకే విత్ ఇన్ ద ప్యాకేజ్ అన్ని క్లాసెస్కి పబ్లికే, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ అన్ని క్లాసెస్కి ప్రైవేటే. కరెక్టే, కాకపోతే ప్రొటెక్టెడ్ ఎట్లా ఉంటుంది అంటే విత్ ఇన్ ద ప్యాకేజ్ అన్ని క్లాస్ పబ్లిక్, కానీ అవుట్ సైడ్ ద ప్యాకేజ్కి ఓకే చైల్డ్ క్లాసెస్కి తప్ప అన్ని క్లాసెస్ ప్రైవేట్ అని చెప్పాలి. ఓకే, చైల్డ్ క్లాసెస్ తప్ప అన్ని క్లాసెస్ ప్రైవేట్, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ప్రొటెక్టెడ్ అని చెప్పాలి. ఈ చిన్న డిఫరెన్స్ మీరు చెప్పగలిగితే డిఫాల్ట్కి ప్రొటెక్టెడ్ మాడిఫైర్స్కి యాక్సెస్ మాడిఫైర్స్కి మీరు డిఫరెన్స్ ప్రాపర్గా చెప్పినట్టే. కానీ మీకు ప్రాక్టికల్ కూడా చెప్పి మీకు ప్రూవ్ చేస్తానండి ఇది ఎట్లా అనేది. ఓకే సార్, ఇక్కడ ఏంటంటే ప్రొటెక్టెడ్ వాడుతున్నాను కదా విత్ ఇన్ ద ప్యాకేజ్ 6 అనే ప్యాకేజ్ లోపట్నే ఏదైతే ప్యాకేజ్లో సి అనే క్లాస్ ఉందో 6 అనే ప్యాకేజ్లో, అదే ప్యాకేజ్లో ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తానండి. ఆ క్లాస్ పేరు వచ్చేసి డెమో 6 అని క్రియేట్ చేస్తాను. డెమో 6 చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మ్యాన్ అని పెడతాను. పెట్టిన తర్వాత ఓకే ఇక్కడ పెట్టిన తర్వాత మరి ఈ సారీ ఈ ఈ యొక్క విత్ ఇన్ ద ప్యాకేజ్లో ఈ పబ్లిక్ ఏమంటారు ఈ యొక్క ప్రొటెక్టెడ్ అనే యాక్సెస్ మాడిఫైర్ స్పెసిఫై చేసిన వేరియబుల్స్ అండ్ మెథడ్స్ పబ్లిక్ లాగా బిహేవ్ చేస్తాయి, అంటే యాక్సెస్ చేసుకోవచ్చు. క్లాస్ అనేది ప్రొటెక్టెడ్ ఉండదు కాబట్టి పబ్లికే కాబట్టి ఏమున్నా మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది పబ్లికే, బై డిఫాల్టే పబ్లిక్ ఇది. ఓకే, క్లాస్ అనేది పబ్లికే పెట్టచ్చు, ప్రొటెక్టెడ్ పెట్టలేం కాబట్టి. ఇది పబ్లిక్ కాబట్టి ఇక్కడ నేను క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. ఓకే, ఇందులో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్ మాత్రం యాక్సెస్ అవుతున్నాయో లేదో చూడాలి మనం. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సిఏ డాట్ ఏ చూడు యాక్సెస్ అయిపోయింది, సిఏ డాట్ శాంపుల్ యాక్సెస్ అయిపోయింది. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, వేరియబుల్ యాక్సెస్ అయింది, మెథడ్ కూడా యాక్సెస్ అయింది, ప్రొటెక్టెడ్ పెట్టింది, ఎందుకంటే ఇది ఈ క్లాస్ కూడా అదే ప్యాకేజ్లో ఉంది, సిఏ ఉన్న క్లాస్లోనే ఈ డెమో 6 అనే క్లాస్ కూడా ఉంది కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇంకో ప్యాకేజ్ క్రియేట్ చేస్తా కావాలని. ఓకే, రైట్ క్లిక్ న్యూ ప్యాకేజ్ చేసి ఇక్కడ .7 కావాలని వేరే ప్యాకేజ్ క్రియేట్ చేసి ఇందులో
ఒక క్లాస్ క్రియేట్ చేస్తానండి. ఆ క్లాస్ పేరు ఏంటంటే డెమో 7 అని ఒక క్లాస్. ఇక్కడ మెయిన్ మెథడ్ పెట్టాను కావాలని. ఇప్పుడు ఇది అవుట్ సైడ్ ద ప్యాకేజ్ కదా, డెమో 7 ఏమో 7 ప్యాకేజ్లో ఉంది, సిఏ ఏమో 6 ప్యాకేజ్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సిఏ అనేది 6 అనే ప్యాకేజ్లో ఉంది, డెమో 7 అనేది 7 అనే ప్యాకేజ్లో ఉంది. ఓకే, డెమో 7 అనేది 7 అనే ప్యాకేజ్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు మీకు ఆ, చెప్పాలంటే డెమో 7 అనేది వేరే ప్యాకేజ్లో ఉంది కదా. అయితే నేనేం చేస్తానంటే ఒక మెథడ్ క్రియేట్ చేసుకుంటా, పబ్లిక్ వాయిడ్ అని చెప్పేసి. పబ్లిక్ వాయిడ్ 1 అనే ఒక మెథడ్ క్రియేట్ చేసుకుందాం కావాలని. ఓకే, చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఈ మెథడ్ లోపట అండి ఈ మెథడ్ లోపట నేను ఈ యొక్క వేరియబుల్స్ అండ్ మెథడ్స్ని యాక్సెస్ చేస్తున్నానని చూద్దాం. అయితే ఫస్ట్ నేను క్లాస్ యాక్సెస్ చేసుకోవచ్చు, ఎందుకంటే క్లాస్ పబ్లికే కదా. అవుట్ సైడ్ ద ప్యాకేజీలో పబ్లికే, విత్ ఇన్ ద ప్యాకేజ్లో పబ్లికే కాబట్టి క్లాస్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొటెక్టెడ్ పెట్టలేం కాబట్టి ఈ వేరే ప్యాకేజ్ సంబంధించిన కానీ క్లాస్ అనేది పబ్లిక్ కాబట్టి ఇక్కడ నార్మల్గానే యాక్సెసిబుల్ అవుతుంది. సిఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ సిఏ, వేరే ప్యాకేజీలో ఉన్నది ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవాలా. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఈ క్లాస్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలా. ఇంపోర్ట్ సిఏ ఫ్రమ్ ప్యాకేజ్ 6 కదా, 6 నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని రాసి సిఏ డాట్ ఏ అంటే యాక్సెస్ అవుతుంది అంటే యాక్సెస్ అవ్వదు. ఎందుకంటే ప్రొటెక్టెడ్ అనేది అవుట్ సైడ్ ద ప్యాకేజ్ డిఫాల్ట్ లాగానే ప్రైవేట్ లాగా పనిచేస్తుంది, ఇది ప్రైవేట్ లాగా పనిచేస్తుంది. అట్లనే సిఏ డాట్ శాంపుల్ సిఏ డాట్ శాంపుల్ అనే మెథడ్ ఇస్తాను. అది కూడా అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ఒక ప్రైవేట్ లాగానే పనిచేస్తుంది కాబట్టి ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ మెథడ్స్ ప్రైవేట్ లాగా పనిచేస్తున్నాయి కాబట్టి యాక్సెస్ చేసుకోలేరు. ఓకే, ఆ క్లాస్లోనే యాక్సెస్ చేయొచ్చు, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ యాక్సెస్ చేసుకోలేరు. ఓకే, సరే. నేనేం చెప్పాను, నార్మల్ క్లాస్ అయితే అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ప్రొటెక్టెడ్ అని వేరియబుల్స్ ఉండి వేరే వేరే క్లాస్ నార్మల్ క్లాస్ అయి ఉందనుకుందాం, చైల్డ్ క్లాస్ కాదనుకో, వేరే ప్యాకేజ్లో ఉన్న క్లాసు, అప్పుడు యాక్సెస్ అవ్వదు. మరి నేనేం చేస్తానంటే ఇట్లా ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేయాల్సి వచ్చింది, ఇక్కడ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా యాక్సెస్ చేస్తే అవ్వట్లేదు. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ డెమో 7 అనే క్లాస్ని నేను ఎక్స్టెండ్స్ అని రాస్తానండి. ఎక్స్టెండ్స్ అని చెప్పేసి సి అని రాస్తాను. అంటే ఈ డెమో 7 వేరే ప్యాకేజ్లో ఉన్న డెమో 7 అనే క్లాస్ని సిఏ క్లాస్కి చైల్డ్ క్లాస్ లాగా చేశాను. ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే ఇది పబ్లిక్ క్లాస్ కాబట్టి నేను ఇంపోర్ట్ చేసుకోవచ్చు, వాడచ్చు. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదండి ఈ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ని, ఎందుకంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ మీకు గుర్తుంది కదా. ఒకవేళ ఇది చైల్డ్ క్లాస్ అయితే, ఒకవేళ సి అనేది పేరెంట్ క్లాస్ అయితే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా అవసరం లేదు, డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని అయిపోయింది చూడండి. ఓకే, శాంపుల్ మెథడ్ డైరెక్ట్ కాల్ చేయండి. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది చైల్డ్ క్లాస్ కాబట్టి. చైల్డ్ క్లాస్లో ఇన్హెరిట్ అయితే ప్రాపర్టీస్ మనకి డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు, CA.A1 అవసరం లేదు. ఓకే, ఎందుకంటే సిఏ అనేది పేరెంట్ క్లాస్, డెమో 7 అనేది చైల్డ్ క్లాస్ కాబట్టి డైరెక్ట్గా ఇన్హెరిట్ అయిపోతాయి, డైరెక్ట్గా మనం యాక్సెస్ చేసుకొని వాడుకోవచ్చు ఇక్కడ. ఓకే, చూడండి ఇలా ఉంటుందండి ఇది. ఓకే, ఇలా ఉంటుంది, చైల్డ్ క్లాస్లో డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, చైల్డ్ క్లాస్లో మనము డైరెక్ట్గా ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఓకే, అది ప్రొటెక్టెడ్ అయినా సరే అవుట్ సైడ్ ద ప్యాకేజ్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, పబ్లిక్ లాగానే బిహేవ్ చేస్తుంది. ఒకవేళ ఇది చైల్డ్ క్లాస్ కాకపోతే అప్పుడు ప్రైవేటే. ఈ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఒకవేళ ఈ క్లాస్ ప్రైవేట్ కాకపోతే ఈ క్లాస్ అనేది చైల్డ్ క్లాస్ కాకపోతే ఇవి ప్రైవేటే. ఓకే, ఒకవేళ ఈ డెమో 7 అనేది చైల్డ్ క్లాస్ అయితేనే ఇలాంటి పాసిబిలిటీ. ఓకే, అది మీకు తెలియాల్సిన డిఫరెన్స్ అండి, డిఫాల్ట్కి దీనికి అదే ఒకటే డిఫరెన్స్. ఓకే, మీకు చూపిస్తాను కావాలంటే. ఇప్పుడు నేను కావాలని నేను డిఫాల్ట్ అంటే ఏ మాడిఫైర్ లేకుండా తీసేస్తున్నాను, ప్రొటెక్టెడ్ కూడా తీసేస్తున్నాను. అప్పుడు ఏ మాడిఫైర్స్ అండి ఇవన్నీ, డిఫాల్ట్ మాడిఫైర్స్ కాబట్టి సేవ్ చేద్దాం. ఎర్రర్స్ వస్తున్నాయి చూడండి. ఇన్హెరిటెన్స్ వర్క్ అవుతుందా ఇక్కడ? అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ఇన్హెరిటెన్స్ వల్ల ఏమైనా యూజ్ ఉందా? లేదు. డిఫాల్ట్ అంటే అది చైల్డ్ క్లాస్ కానీ నాన్ చైల్డ్ క్లాస్ కానీ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ఖచ్చితంగా ప్రైవేటే అది. కానీ ప్రొటెక్టెడ్లో ఒక బెనిఫిట్ ఉంది, ఏంటంటే చైల్డ్ క్లాసెస్ మాత్రమే ఈ బెనిఫిట్ అండి. ఓకే, అవుట్ సైడ్ ద ప్యాకేజ్లో ఉన్న క్లాస్ ఒకవేళ చైల్డ్ క్లాస్ అయితే అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అది ప్రొటెక్టెడ్ మాత్రమే ఆ బెనిఫిట్ ఉంది. ఇప్పుడు మీకు ప్రూవ్ కూడా చేశాను, మీకు అంతా మొత్తం ప్రూవ్ కూడా చేశాను. సో దీంతో మనము యాక్సెస్ మాడిఫైర్స్ అనే టాపిక్ కంప్లీట్ చేసుకున్నామండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, డిఫాల్ట్ అండ్ ప్రొటెక్టెడ్ అనే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ప్రొటెక్టెడ్కి డిఫాల్ట్కి ఏంటి తేడా, అసలు ఏంది, కానీ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ప్రొటెక్టెడ్ డిఫాల్ట్ అండి. పబ్లిక్ ప్రైవేట్ చాలా ఈజీ ఉంటుంది కానీ ప్రొటెక్టెడ్ అండ్ డిఫాల్ట్ కూడా ప్రొటెక్టెడ్ డిఫాల్ట్ మాత్రం కన్ఫ్యూజింగ్ ఉంటుంది చాలా మందికి. కానీ నేను చాలా ఈజీ మీకు చేసి చాలా ఫోకస్డ్గా మీకు చెప్పినట్టే అనుకుంటున్నానండి. ఓకే, సరే. సో ఈ సెషన్కి అయితే ఇంతే అండి. ఓకే, ఎందుకంటే నేను కావాలని ఇక్కడ ఆపేస్తున్నాను, ఎందుకంటే వచ్చే సెషన్లో
నేను నాన్ యాక్సెస్ మాడిఫైర్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సెషన్లో యాక్సెస్ మాడిఫైర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంతకుముందు సెషన్లో పబ్లిక్ ప్రైవేట్ కవర్ చేశాను. ఈ సెషన్లోనేమో మిగిలిన యాక్సెస్ మాడిఫైర్స్ డిఫాల్ట్ ప్రొటెక్టెడ్ కూడా కవర్ చేశాను. అయితే ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏమున్నాయి నెక్స్ట్ సెషన్లో? ఓకే, ఈ నెక్స్ట్ ఇప్పుడు ఇవి కూడా కవర్ అయిపోయినాయి, మనకి డిఫాల్ట్ ప్రొటెక్టెడ్ కవర్ అయిపోయినాయి కదా. ఓకే, మనకు మిగిలిన 3 మాడిఫైర్స్ ఉన్నాయి. ఈ 3 మాడిఫైర్స్ నాన్ యాక్సెస్ మాడిఫైర్స్ కేటగిరీకి వస్తాయండి. నాన్ యాక్సెస్ మాడిఫైర్స్ కాబట్టి కేటగిరీకి వస్తాయి. సో నేను వచ్చే సెషన్లో మంచిగా డెడికేటెడ్గా మీకు ఒక వీడియో లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ సెషన్కి అయితే మీరు ప్రొటెక్టెడ్ డిఫాల్ట్ కన్ఫ్యూజ్ అయ్యే మాడిఫైర్స్ని మీరు మంచిగా నేర్చుకొని జాగ్రత్తగా బేసిక్స్ని మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇవి కన్ఫ్యూజింగ్ అంటారు కానీ ఈజీగా చెప్తే చాలా ఈజీ అండి. కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ అయితే కాదు. మీకు ఫోకస్డ్గా ఏంటి అనేది తెలిస్తే సరిపోతుంది అంతే. ఓకే, సరే అండి. ఓకే, అయితే వచ్చే సెషన్లో మాడిఫైర్స్లో మిగిలిన నాన్ యాక్సెస్ మాడిఫైర్స్ ఉన్నాయి కదా, అది ఇప్పటివరకు అయితే మనము లెవెల్ 9 కంప్లీట్ చేసేసామండి. లెవెల్ 10లో చెప్తాను అది. ఓకే, ఈ నాన్ యాక్సెస్ మాడిఫైర్స్ ఉన్నాయి కదా, స్టాటిక్, ఫైనల్, అబ్స్ట్రాక్ట్ అని 3 ఉన్నాయి కదా నాన్ యాక్సెస్ మాడిఫైర్స్. ఈ 3 నాన్ యాక్సెస్ మాడిఫైర్స్ని నేను ఓకే, ఈ 3 నాన్ యాక్సెస్ మాడిఫైర్స్ని నేను లెవెల్ 10లో చెప్తాను. ఓకే, ఇప్పటికైతే ఇంతే అండి. ఓకే, ఇప్పటికైతే ఇంతే. లెవెల్ 10లో మిగతా 3 మాడిఫైర్స్ని నేను చెప్పేస్తాను. ఓకే, సరే అండి. ఈ సెషన్కి అయితే ఇంతే. వచ్చే సెషన్లో కలుద్దాం. ధన్యవాదాలు. బాయ్.